Ganga gue Ya, oi. un eloto Ganga gue Ya, oi. un eloto Ganga gue Ya, oi. un eloto Ganga gue Ya, oi. un eloto
మేడ్చల్ జిల్లా గట్కేసర వద్ద గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా గోదావరి ఎక్స్ప్రెస్ అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. ఉదయం సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదం శాతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 బోగీలు కూడా అదుపు తప్పి పట్టాల నుంచి కిందికి ట్రాక్ పైకి వచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు 4 బోగిలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా రైలు పట్టాలు తప్పడంతో కొంత ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర భయాందోళనకు గురైన నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా ట్రైన్ లో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాకపోతే పట్టాలు ఎలా తప్పాయి అన్నటువంటి విషయంలో అధికారులు కూడా కొంత అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అందరూ ఊపిరి పీల్చుకునేటువంటి విధంగా ఒకేసారి ఎక్స్ప్రెస్ దాదాపుగా కూడా 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటేసారి ఉన్నట్టుండిగా కూడా పట్టాలు తప్పడం పెద్ద ప్రమాదానికి గురి చేసింది. ప్రమాదం శాతం ఆ ఘటన ఎటువంటి ప్రమాదాలకు దారితీయలేదని చెప్పుకోవాలి. ప్రధానంగా గమ్యస్థానానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే పట్టాలు తప్పినటువంటి సమయంలో రైళ్లు చాలా తక్కువ వేగంతో వెళ్తుంది అన్నట్టు తెలుస్తా ఉంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రైన్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ట్రైన్ వేగంగానే ఉంది అంటూ చెప్తా ఉన్నారు. అయితే వేగంగా లేనటువంటి ట్రైన్ పట్టాలు ఎలా తప్పింది అనేది కూడా అధికారులకు కొంత ప్రశ్నాత్మకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పుకోవాలి. మొత్తం 4 బోగీలు కూడా ఒకే సైడ్ చూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాయి. అయితే ముందు ఇంజన్ కావచ్చు, ఇంజన్ వెనుక ఉన్నటువంటి సీటు C1, C3 అనేటువంటి బోగిలకు సంబంధించి కూడా అన్ని పట్టాలు తప్పినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి అయితే తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పట్టాలు తప్పడం పట్ల, ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడం పట్ల కొంత ఆశ్చర్యం గురి చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు, అంటే ఎవరైతే హైదరాబాద్ తీసేటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బోగిలు తప్పినటువంటి 4 బోగిలకు సంబంధించి కూడా మరొకసారి ట్రాక్ పైకి ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికారులు దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 4 బోగిలను కూడా ఎక్కించేందుకు వన్ సైడ్ మొత్తం కూడా పట్టాలు దిగి పట్టాల పక్క నుంచి ట్రైన్ వెళ్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఏ విధంగా ఘటన జరిగింది, ఘటనకు గల కారణాలను కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెన్నెల. థ్యాంక్ యూ. అక్కడ నుండి వచ్చాడు. వేరే దారి ఎత్తుకోవాలి. వాళ్ళు వేరే పెడతారు. ఎక్కడ నుండి వచ్చాడు, అక్కడ నుండి వచ్చాడు. Ready?